దేశవ్యాప్తంగా మరియు ఆంధ్రప్రదేశ్లో గిరిజన మహిళలు నూతన పరిశ్రమలు, వ్యాపారాలు స్థాపించడానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంపై ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి పార్లమెంట్లో ప్రశ్నించారు. దీనికి కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి దుర్గాదాస్ ఉదయ్కే లిఖితపూర్వక సమాధానమిచ్చారు. గిరిజన మహిళలకు ఆర్థిక సహాయం, రుణాలు మరియు వారి ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ఈ క్రింది సంస్థలు కృషి చేస్తున్నాయని కేంద్రం తెలిపింది. పీఎం జనజాతీయ వికాస్ మిషన్ కింద ఏపీలో సుమారు 1.23 లక్షల మంది గిరిజన మహిళలు లబ్ధి పొందడం గమనార్హం. నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఏపీలోని గిరిజన మహిళలకు గత 3 ఏళ్లలో 157 కోట్లకు పైగా రుణాలు మంజూరయ్యాయి. గిరిజన మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఈ సందర్భంగా కోరారు.